మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. నందమూరి తారక రామారావు కుమార్తె నారా భువనేశ్వరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి తల్లిగారు. ఈమె గత కొంతకాలంగా నిజం గెలవాలి అనేటటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే అక్రమంగా అరెస్టు చేశారో, అరెస్టు చేసినటువంటి సందర్భంలో మొదటిసారిగా ఆమె ప్రజల్లోకి వచ్చారు. ప్రజల్లోకి వచ్చి నిజం గెలవాలి అనేటటువంటి అంశంలో భాగంగా చంద్రబాబు నాయుడు జైల్లోకి ఉన్న సందర్భంలో ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను ఆదుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా వారికి చేయూతనిస్తూ ప్రజల్లోకి మొట్టమొదటిసారిగా ఆమె అడుగుపెట్టారు. ఒక ముఖ్యమంత్రి భార్య, గతంలోనే ముఖ్యమంత్రి కుమార్తె, మంత్రికి తల్లి అయినా కూడా ఎప్పుడూ కూడా రాజకీయాల వైపు గడిచినటువంటి 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఆమె ప్రజల్లోకి రాలేదు. ఒక హెరిటేజ్ సంస్థకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, మిగతా వ్యవహారాలు చూసుకునేది కానీ, ఒక సీఎంకి భార్యగా, ఒక మంత్రికి తల్లిగా మాత్రమే ఉండేది. ఎప్పుడూ కూడా ప్రజల్లోకి రాలేదు. కానీ గడిచినటువంటి 3 రోజులుగా కుప్పం నియోజకవర్గంలో ఎంతో కాలం నుంచి ఆ కుటుంబాన్ని, నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఆదరిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ప్రత్యేకంగా అక్కడ పర్యటించారు. ఈ పర్యటన సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలను కూడా ప్రధానంగా చర్చించారు. ఒక నారా భువనేశ్వరిని కనుక చూసినట్లయితే ఒక ముఖ్యమంత్రి భార్య లేకపోతే ఒక మంత్రికి తల్లి అన్నటువంటి హోదా ఎక్కడా కనబడదు. ఆమె మాటలు కావచ్చు, ఆమె స్పీచ్లు కావచ్చు, ఆమె వ్యవహార శైలి కూడా కావచ్చు, సాధారణ మహిళలాగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక మహిళ తల్లిగా ఏ విధంగా ఆమె వ్యవహరిస్తుందో ఆ విధంగానే ఉన్న పరిస్థితి కనబడుతుంది తప్ప ఎక్కడా కూడా ప్రత్యేకంగా కూడా కనపడదు. ప్రత్యేకంగా కనుక గమనించినట్లయితే కుప్పం నియోజకవర్గాల్లో అనేక సందర్భాల్లో అనేక ప్రజలందరినీ కూడా కలిశారు. వారి సమస్యలన్నీ కూడా విన్నారు. అదేవిధంగా వారికి చేయూతనిచ్చేటటువంటి అనేక అంశాల్లో కూడా, అనేక సందర్భాల్లో కూడా ఆమె చాలా చాతుర్యంతో కూడా మాట్లాడారు. మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలందరూ కూడా కింద కూర్చోకూడదు, పురుషులతో సమానంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా వారిలో ఒక భరోసా నిలిపారు. అదే సందర్భంలో నారా చంద్రబాబు నాయుడుని కూడా ఒక చటేరు వేశారు. ఏంటంటే, ఒక రింగు కొనిపించమని చెప్పి నారా భువనేశ్వరి గారు అడిగిన సందర్భంలో నువ్వే డైమండ్వి, నీకు డైమండ్ రింగ్ ఎందుకు అంటూ కూడా చెలోక్తి విసిరారట నారా చంద్రబాబు నాయుడు. ఇదే విషయాన్ని నారా భువనేశ్వరి క్లియర్గా ప్రజలందరూ కూడా తెలియజేసేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ హోమ్లీగా ఉండేటటువంటి నారా భువనేశ్వరి అనేక సందర్భాల్లో చాలా కూడా పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే విధంగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేటటువంటి అంశంలో భాగంగా ఒక మహిళా నేతగా, ఒక మహిళల యొక్క సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్న సందర్భంలో ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహిళా అంశాల మీద ప్రధానంగా మాట్లాడగలిగేటటువంటి నాయకురాలు ఎవరన్నా ఉన్నారు అంటే ఆమె నారా భువనేశ్వరి అని చెప్పాలి. గతంలో కనుక మనం గమనించినట్లయితే తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉండేది. ఆమె అన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించేది. కానీ ప్రస్తుతం కనుక గమనించినట్లయితే క్యాబినెట్ ఏర్పడిపోయింది. వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ ప్రత్యేకంగా మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ, మహిళలకు మద్దతు ఇచ్చేటటువంటి అంశాలలో కూడా కేవలం నారా భువనేశ్వరి కుప్పం నుంచి పర్యటన ప్రారంభించారు. 3 రోజుల పాటు కుప్పంలో వారి మహిళలందరికీ చేయూతనిచ్చినటువంటి సందర్భం కనపడుతుంది. ఇదే అంశాన్ని కనుక గమనించినట్లయితే గతంలో మాదిరిగా నిజం గెలవాలని సందర్భంలో చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చేటటువంటి వ్యూహంలో భాగంగా అనేక ప్రాంతాల్లో తిరిగినటువంటి నారా భువనేశ్వరి కుప్పంతో ప్రారంభమైనటువంటి ఆమె యాత్ర రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి సన్నాహాలు చేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే ఒక వ్యూహాత్మకంగా అదేవిధంగా మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా అదేవిధంగా
పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయా అనేటటువంటి అంశంలో భాగంగా ఆమె మహిళలకు మద్దతు ఇస్తూ మహిళల పక్షాన మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా కనుక 3 రోజుల పర్యటనలో కూడా ఆమె మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఆమె చేసినటువంటి చలోక్తులు కావచ్చు, ఎంతో రాజకీయ పరిణతి ఉన్నటువంటి అనుభవశాలిగా ఆమె మాట్లాడినటువంటి తీరు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలను కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ను కావచ్చు, లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయమైనటువంటి అంశాల్లో మాట్లాడతారే తప్ప ఒక హ్యూమన్ యాంగిల్లో కానీ, లేకపోతే మహిళలను దగ్గర చేసుకుని హత్తుకునేటటువంటి సందర్భంలో కావచ్చు, మన ఇంట్లో మనిషిలాగా కలబోసుకుని వారితో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి పూర్తి స్థాయిలో మైలేజ్ తెచ్చేటటువంటి అంశమే అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే కోవలో రానున్న రోజుల్లో కూడా నారా భువనేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు నాయుడు సతీమణిగా, లోకేష్ తల్లిగా, ఇట్లా 3 రకాలైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి నారా భువనేశ్వరి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కలిసి వారి సమస్యలను తెలుసుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొట్టమొదటిసారిగా ట్రయల్ రన్గా కుప్పంలో ప్రారంభించినటువంటి నారా భువనేశ్వరి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వారిని తెలుసుకోవడంలో కానీ, అవి ప్రభుత్వానికి తెలియజేయడంలో వంటి అంశంలో కావచ్చు. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యలు, సాధక బాధకాలు తెలుసుకోవడంలో ఆమె ముందుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్కన కనుక గమనించినట్టయితే రైతు సదస్సుల్లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. నారా లోకేష్ ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకమైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. మొత్తంగా కనుక గమనించినట్లయితే 4 పక్కల 4 దిక్కులా కూడా అనేకటువంటి అంశాల్లో, ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరో పక్క డిప్యూటీ సీఎం, మరో పక్క నారా లోకేష్, మరో పక్క నారా భువనేశ్వరి, 4 దిక్కులు కూడా హస్త దిగ్బంధనం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా పార్టీకి పూర్తి స్థాయిలో జవసత్వాలు ఇంకా పెంచేటటువంటి ప్రక్రియలో భాగంగా మొన్న కూడా చూసాం. టీడీపీకి సంబంధించినటువంటి శాశ్వత సభ్యత్వాల వంటి అంశంలో కూడా నారా భువనేశ్వరి ఇన్వాల్వ్ అయిపోయారు. ఆమె సమక్షంలోనే శాశ్వత సభ్యత్వానికి డబ్బులు కట్టి కూడా జాయిన్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. అది కూడా ఒక ప్రక్రియగా మనం భావించాలి. ఈ నేపథ్యంలో పార్టీ యాక్టివిటీల్లో పూర్తిగా నారా భువనేశ్వరి ఇన్వాల్వ్ అయ్యింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె పర్యటన కుప్పం నుంచి ప్రారంభమైంది. రానున్న రోజుల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి మద్దతు ఇచ్చేటటువంటి ప్రక్రియలో భాగంగా మరో పేరుతో నారా భువనేశ్వరి పర్యటనకు సిద్ధమవుతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా టీడీపీ కార్యాలయం నుంచి అన్ని చకచకా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగా నారా భువనేశ్వరి కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆమె ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 3 రోజుల పర్యటనలో సక్సెస్ అయినటువంటి నారా భువనేశ్వరి గతంలో కూడా నిజం గెలవాలనేటటువంటి అంశంలో కూడా జవసత్వాలు తీసుకొచ్చింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ సందర్భంలో ప్రజల్లో కూడా కొంత మేలుకొల్పు తీసుకొచ్చింది, కొంత యాక్టివిటీని రన్ చేసింది భువనేశ్వరి. ప్రస్తుతం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో జైల్లో ఉన్న సందర్భంలోనే నిజం గెలవాలి అంటూ ఒక పర్టికులర్ రీజన్తో బయటకు వచ్చినటువంటి ఆమె ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినా కూడా మహిళల యొక్క సమస్యలు కానీ, పేదల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలియజేయడానికి, అంటే ఇబ్బందులు ఉన్నప్పుడే కాదు ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆమె ప్రజల్లో తిరిగి ప్రజల యొక్క మద్దతు కూడగడుతూ, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా వారికి మేలు చేసేటటువంటి అంశంలో భాగంగా నారా భువనేశ్వరి మరోసారి యాత్రకు సిద్ధమవుతున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మొత్తానికి నారా భువనేశ్వరి నారా చంద్రబాబు నాయుడు సతీమణిగా, లోకేష్ తల్లిగా, ఎన్టీఆర్ కుమార్తెగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకటువంటి గుర్తింపు ఉండే విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఇది త్వరలోనే జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో మహిళల మద్దతు కూడగడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రత్యేకంగా నారా భువనేశ్వర్కి సంబంధించినటువంటి ప్రత్యేక విశ్లేషణ. నమస్కారం.